సవాళ్లను అవకాశాలుగా మార్చుకోండి. కష్టాలను దూరం చేసుకుని అభివృద్ధి బాటలో దూసుకు వెళ్ళండి. మీ వెంట మేముంటామంటూ రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు మోడీ. ఉత్తరప్రదేశ్ బరేలీలో కిసాన్ ర్యాలీలో పీఎం మాట్లాడారు. విపక్షాలు మాత్రం మోడీ స్పీచ్ పై పెదవి విరుస్తున్నాయి. కిసాన్ ర్యాలీలో భాగంగా ఇవాళ ఉత్తరప్రదేశ్లో బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. क्या हम एक संकल्प कर सकते हैं? राज्य सरकारें संकल्प कर सकती हैं, मेरे किसान भाई बहन संकल्प कर सकते हैं कि 2022 जब आजादी के 75 साल होंगे तब तक हम किसान की इनकम को 2 गुना कर देंगे, उसकी आय 2 गुना कर देंगे. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఎక్కువగా ఉందన్నారు పీఎం. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 2022 కల్లా రైతులు రెండింతల ఆదాయం సంపాదించే స్థాయికి ఎదగాలన్నారు. सभी राज्य सरकारों को आग्रहपूर्वक अनुरोध करता हूं कि वे अपने राज्य के कामों में कृषि काम को, किसानों के विषयों को, खेती के विषयों को सबसे वरीय प्राथमिकता दें, अग्रिम प्राथमिकता दें. आप देखिए, देखते ही देखते स्थिति बदल जाएगी. पिछले 1 साल से 1.5 साल से जब से ये सरकार बनी है, हमने कृषि को वैज्ञानिक तौर तरीके से आगे बढ़ाने की दिशा में एक के बाद एक कदम उठाए हैं. మోడీ ప్రసంగంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఓవైపు అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటుంటే నరేంద్ర మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు నేతలు. మాటలు చెప్పడం మానేసి చేతల్లో చూపించాలని సలహా ఇచ్చారు. किसानों की जो चिंता जताई है वो भी अगर गहराई से देखा जाए तो केवल बनावटी है. 2022 में तो किसानों की आमदनी डबल हो जाएगी. हम ये चाहते हैं कि आज क्यों नहीं हो सकती. तो राज्य सरकार से आह्वान करिए, राज्य सरकारों से कहिए कि किसानों के प्रति संवेदनशील रहें. लेकिन केंद्र सरकार का भी जो दायित्व है, आज जगह जगह पर किसान आत्महत्या कर रहे हैं लेकिन उनको कोई पूछने वाला नहीं है. కిసాన్ ర్యాలీ ద్వారా రైతులకు దగ్గరయ్యేందుకు ప్రధాని ప్రయత్నిస్తుంటే అపోజిషన్ పార్టీలు మాత్రం విమర్శలతో అటాక్ చేస్తున్నాయి.